ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఇంతమంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఆయన బిడ్డ వస్తుంది అంటే నన్ను చూడ్డానికి మీరు వచ్చారు. 1 కాదు 2 కాదు, ఏ పథకం చేసినా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగానే చేసి చూపారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రుణమాఫీ చేశాడు. రైతులకు ఏ విషయంలోనైనా అండగా నిలబడ్డాడు. మద్దతు ధర అయితేనేమి, విత్తనాల ధరలు తగ్గించడం అయితేనేమి, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, లేకపోతే రుణాలు అయితేనేమి, లేకపోతే బీమా అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, రైతునైతే నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయము పండగ అయింది ఆ రోజు. పేదవాళ్ళ గురించి ఎంతగానో ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాడికి జబ్బొస్తే అప్పుల పాలైపోతారు కదా అని రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఆలోచన చేస్తే పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తే పుట్టిందే ఆరోగ్యశ్రీ. అలాంటిదే ఫీజు రీయింబర్స్మెంట్ 108. పేదవాళ్ళకి ఎంతో మంది, లక్షల మందికి పేదవాళ్ళకి ఇల్లులు కట్టించిన ఇందిరమ్మ ఇల్లు, పావలా వడ్డీకే మహిళలకు రుణాలు, ఇలా 1 కాదు 2 కాదు, ఏ పథకం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసి చూపాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈ రోజు వరకు కూడా ఇంకే బ్రతికే ఉన్నారు. ఆ మహానేతకు మరణం లేదు అనడానికి ఈరోజు మళ్ళీ మీ అందరినీ చూస్తుంటే ఇదే సాక్ష్యం అనిపిస్తుంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలో ఉండంగా మొదలుపెట్టిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని. అంటే ఉపాధి కూడా ఒక హామీ కావాలి అని, ఉపాధి కూడా ఒక హక్కు కావాలి అని కేంద్రం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అద్భుతమైన పథకం ఈ ఉపాధి హామీ పని. 100 రోజులు ఏ పేదవాడైనా ఏ గ్రామంలోనైనా పని అడిగితే ఆ గ్రామ పెద్దలు పని కల్పించాలి. చేసిన పనికి 15 రోజుల్లో వేతనాలు చెల్లించాలి. ఇది ఉపాధి హామీ సారం. ఈ ఉపాధి హామీ పని మొదలు పెట్టడానికి కారణం ఏమిటి అంటే గ్రామాలలో పని లేక నిరుద్యోగంతో వలసలు పోతుంటే, పిల్లల్ని, భార్యల్ని, బిడ్డల్ని వదిలేసి వలసలు పోతుంటే అది చూసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన పథకమే ఈ ఉపాధి హామీ పని. ఆ రోజుల్లో వలసలైనా పోయేవాళ్ళు పని లేకపోతే, లేక గ్రామాలలో ఉండాలి అనుకుంటే ఆకలి చావులైనా ఉండేవి, లేదా ప్రాస్టిట్యూషన్ లాంటి ఎన్నో భయంకరమైన ప్రొఫెషన్లకు దారి తీసేవి. ఇవన్నీ ఆగాలి అని ఆలోచన చేసి తర్వాత పుట్టిన పథకమే ఉపాధి హామీ పని. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ పథకం. అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఉపాధి హామీ పనికి ఎంత అద్భుతంగా చేశారు అంటే ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళంట. ఆటో ఛార్జీలే కాదు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. పక్క గ్రామంలో ఒక ఆవిడ అమ్మ రస్నా కూడా ఇచ్చేవాళ్ళు మీ నాన్న ఉన్నప్పుడు అనేది. అంత అద్భుతంగా, అంత బ్రహ్మాండంగా జరిగింది ఉపాధి హామీ పని. చేసిన పనికి 15 రోజుల్లోనే బ్యాంకులో వాళ్ళ అకౌంట్లలో వేతనాలు పడేవి. మాకు ఒక భరోసా ఉంది, మాకు ఒక ఆసరా ఉంది, మేము పని చేసుకోగలం, మేము 100 రోజులు పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు వస్తాయి, మేము మా బిడ్డలు బ్రతుకోగలము అని ఒక భరోసానిచ్చింది ఉపాధి హామీ పని. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పోయి ఇప్పటికీ ఇంకొక 10-11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ బీజేపీ పార్టీకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు అన్నది ఇప్పుడే కాదు, ఎప్పుడో తెలిసిపోయిన విషయం. ఇప్పుడు ఉపాధి హామీ పనిని కూడా తొలగించాలని చూస్తుంది బీజేపీ. అందుకే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఉపాధి హామీ పథకం స్థానంలో ఇంకో కొత్త చట్టం తెస్తారట. దాని పేరు విబి గ్రామ్ అట. అసలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనికి బీజేపీ పార్టీ తెస్తున్న ఈ విబి గ్రామ్కి నక్కకు నాకలోగానికి ఉన్నంత తేడా ఉంది. ఉపాధి హామీ పనిలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా గ్రామ పెద్దలు, గ్రామ
సర్పంచులు లేదా గ్రామ పెద్దలు గ్రామ సభలు పెట్టి ఆ గ్రామాలలో ఏ పనులు కావాలి, ఈ గ్రామంలో మాకు రోడ్లు కావాలనా, ఈ గ్రామంలో మాకు లేకపోతే పూడికలు తీయాలనా, లేకపోతే ఇందాక అన్న చెప్పినట్టుగా గ్రామంలో ఏ పనులు కావాలో ఆ పనుల కోసము ఉపాధి హామీతో ముడిపెట్టి ఆ గ్రామంలో ఆ పనులు చేపించేవారు. అంటే ఉపాధి హామీ పని వల్ల గ్రామంలో కూడా అభివృద్ధి జరిగేది, గ్రామంలో కావాల్సిన పనులు జరిగేవి. దాని ద్వారా గ్రామస్తులకే సౌకర్యాలు పెరిగేవి, గ్రామాలు బాగుపడ్డాయి. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామాలకి అధికారాలు ఉండవట. గ్రామ పంచాయతీలో గ్రామ సభలో ఇక నిర్ణయించబోరు ఉపాధి హామీ పని ఏమి జరగాలి, ఎక్కడ జరగాలి అని. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందంట ఎక్కడ పని జరగాలి అని, ఏ గ్రామాలలో జరగాలి, ఏ రాష్ట్రాలలో జరగాలి, ఏ జిల్లాలలో జరగాలి, ఏ జిల్లాలలో జరగకూడదు అని. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న చోట ఎక్కువ పని ఇచ్చుకోవచ్చు, వాళ్ళకు నచ్చని చోట అసలు ఇవ్వకపోవచ్చు, లేదా ఎక్కడ పని చేయాలి అన్నది కూడా వాళ్ళే నిర్ణయిస్తారట. ఇక గ్రామాలలో పనులు ఇవ్వరు. ఎక్కడో దూరంగా ఒక ప్రాజెక్టు జరుగుతుంటేనో, లేక ఒక రోడ్డు పనో, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్ చేస్తుంటే ఆ కాంట్రాక్టర్తో ఈ ఉపాధి హామీ పని ముడిపెడితే ఈ ఉపాధి హామీ పని కావాలి అనుకున్న వాళ్ళు ఆ కాంట్రాక్టర్ కింద పని చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆ కాంట్రాక్టర్ ఎప్పుడు డబ్బులు ఇస్తాడో, ఎన్ని డబ్బులు ఇస్తాడో, అసలు ఇస్తాడో ఇవ్వడో ఏవి అర్థం కాకుండా ఉంది. అసలు ఉపాధి హామీ పనికి ఉన్నదే ఉపాధి అన్న హామీ, ఒక హక్కు. కానీ ఇవేవి ఉండకుండా అసలు ఉపాధి హామీ పనే ఇక కాంట్రాక్టర్ చేతిలోకి పోతే ఇక గ్రామాలన్నీ ఆ లేబర్కు, ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేసే గ్రామాలుగా మిగిలిపోతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విబి గ్రామ్ అనే బీజేపీ తెస్తున్న ఈ చట్టాన్ని ఇంత బలంగా వ్యతిరేకిస్తుంది. అంటే దానికి కారణం ఇక గ్రామ స్వరాజ్యము ఉండదు, గ్రామాలకు అధికారం ఉండదు, గ్రామాలలో ఇక అభివృద్ధి జరగదు. అంతేకాదు ఇది వరకు మహాత్మా గాంధీ చట్టంలో, ఉపాధి చట్టంలో కేంద్రమే 90% నిధులు, యాక్చువల్లీ 100% నిధులు కేంద్రమే పెట్టుకుంటుంది, పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు విబి గ్రామ్ చట్టంలో ఇక కేంద్ర ప్రభుత్వం 100% పనులకు డబ్బులు పెట్టుకోదట, 60% మాత్రం వాళ్ళు పెట్టుకుంటారట, 40% రాష్ట్రమే పెట్టుకోవాలట. వాస్తవంగా ఆలోచన చేయండి, నిజంగానే మన రాష్ట్రానికి 40% డబ్బులు 40% డబ్బులు ఉపాధి హామీకి పెట్టుకునే స్తోమత ఆంధ్ర రాష్ట్రానికి ఉందా లేదా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 11 లక్షల అప్పుల కుప్ప ఉంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకైనా జీతాలు ఇచ్చుకునే డబ్బులు లేవు మన రాష్ట్రం దగ్గర. అలాంటప్పుడు ఈ భారం కూడా మన మీద పడితే ఇక మొత్తానికే ఆంధ్ర రాష్ట్రం డబ్బులు పెట్టుకోలేదు కాబట్టి 40% పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక ఉపాధి హామీ పని చంద్రబాబు గారు పట్టించుకోరు. ఇక చంద్రబాబు గారు పనే ఇవ్వకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే మొత్తానికి ఉపాధి హామీని ఒక గుండు సున్నా మొత్తానికి కట్టేయాలని చూస్తున్నారన్నమాట. ఇది భావ్యం కాదని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పని 100 రోజుల పని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రోజులు 100 రోజులు పని ఇచ్చారు. ప్రతి సంవత్సరము 100 రోజులు పని ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ చెప్తున్నాం కొత్త మాట ఏమిటంటే మేము 100 రోజులు కాదు 125 రోజులు ఇస్తున్నామని పెద్ద పెద్ద హోర్డింగ్లు, పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. 100 రోజులు కూడా పని చేయించిన వాళ్ళు 125 రోజులు పని చేపిస్తారట. పోయిన సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక పోయిన సంవత్సరం మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున పని ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే. ఎక్కడా 100 రోజులు పని కూడా ఇవ్వలేదు. అంటే సంవత్సరానికి 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు లేదు మేము 125 రోజులు పని ఇస్తాము అని చెప్తుంటే నమ్మాలా? 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే ఎలా నమ్మాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇది పచ్చి అబద్ధం, ఇది బూటకం, ఇది ఒక మోసం. 125 రోజులు పని ఇస్తాము అని వాళ్ళు చెప్తున్న మాట పచ్చి అబద్ధం. వాళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే 100 రోజులు పని అమలు చేసేవాళ్ళు. అదే చేయలేదు, 52 రోజులు పని మాత్రమే ఇచ్చారు. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే బ్రహ్మాండంగా అమలు చేయాల్సిన పథకాన్ని ఇలా నీరు కార్చరు. ఎక్కడికి పోయినా ప్రతి గ్రామంలో చెప్తున్నారు, అమ్మ 100 రోజులు పని ఇవ్వటం లేదు, చేసిన పనికి కూడా జీతాలు వేతనాలు ఇవ్వటం లేదు,
ఇస్తే కూడా ఎప్పుడో 3 నెలలకో 2 నెలలకో ఎప్పుడు పడతాయో తెలియదు, అసలు పడతాయో పడవో తెలియదు, అసలు పని కల్పించిన వాళ్ళకి పని ఇవ్వటం లేదు. మొత్తం అంతా రాజకీయాల మయం అయిపోయింది. ఎవరికి పని కావాలో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇలా నీరు గార్చేస్తుంది కూటమి సర్కార్ ఉపాధి హామీ పని. మరి ఇంత అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అని తేల్చడానికి సింపుల్ టెస్ట్. పోయిన 1 సంవత్సరంలోనే 18.5 లక్ష జాబ్ కార్డులను తొలగించేశారు. మరి వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 18.5 లక్షల జాబ్ కార్డులు ఉపాధి హామీకి సంబంధించి అంతమంది కుటుంబాలకి వీళ్ళు అన్యాయం చేసేవాళ్ళ? నిజంగానే ఆలోచన చేయండి. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి లేదు ఉపాధి హామీ పట్ల. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పనిని ఎలాగైనా కాపాడాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఒక అద్భుతమైన పథకం. ఇది ఎంతో మంది కుటుంబాలకు గ్రామాలలో ఉపాధిని కల్పించి, పని కల్పించి, దానికి వేతనాలను కల్పించి కుటుంబాలను నిలబెట్టిన పథకం కాబట్టే మేము ఇంతగా కొట్లాడతాం. అంతేకాదు, ఇది ఒక్కటే కాదు అమ్మా, ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్న. రైతులకు సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతాంగం కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడా మద్దతు ధర లేదు. అసలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అసలు ఎవడు అడిగేవాడే లేడు. సగటున ప్రతి రైతుకు మన రాష్ట్రంలో ప్రతి రైతుకు 2.5 లక్ష రూపాయలు అప్పుందట. ఇటీవల చేసిన ఒక రిపోర్టు తేల్చింది. రైతులకు సమస్యలున్నాయి, మహిళలకు సమస్యలున్నాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు అయితేనేమి, ఇంకోటైతేనేమి అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇల్లు గడవాలంటే కష్టమైపోయే పరిస్థితి. బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలున్నారు. ఎవరు ప్రశ్నిస్తున్నారు? చంద్రబాబు గారేమో 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్క నిరుద్యోగికైనా డబ్బులు ఇచ్చాడా చంద్రబాబు గారు? ఒక్క నెలైనా ఇచ్చాడా? మహిళలకు కూడా చంద్రబాబు గారు ప్రతి నెల 18 ఏళ్లు నిండితే 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనమాట మహాశక్తి పథకం కింద. ఇవన్నీ సూపర్ 6 లో భాగం. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిపోయింది. అయినా ఎవ్వరూ అడగడు. చంద్రబాబు గారు సమాధానం చెప్పరు. మహాత్మా గాంధీ మన్రేగా పథకం అన్నది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసిన పథకం. కానీ ఈరోజు ఆ పథకానికి బీజేపీ తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే ఒక్క మాటైనా ఎదురు మాట్లాడుతున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించరు, బీజేపీని చంద్రబాబు గారు ప్రశ్నించరు, జనసేన కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే అందరూ బీజేపీకి బినామీలుగా మారిపోయారు. అందరూ బీజేపీకి బానిసలుగా మారిపోయారు. కారణం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. ఎవరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఆ ప్రభుత్వం ఇసుక అమ్ముకుంది, ఈ ప్రభుత్వం ఇసుక అమ్ముకుంటుంది. ఏమిటి తేడా? ఆ ప్రభుత్వం రైతాంగాన్ని వదిలేసింది, ఈ ప్రభుత్వం కూడా రైతాంగాన్ని వదిలేసింది. ఏమిటి తేడా? ప్రజలు ఎక్కడ బాగుపడుతున్నారు? ప్రజల జీవితాలు ఎక్కడ మెరుగవుతున్నాయి? బీజేపీ ఏమో మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చింది. బీజేపీ కాదు, మన రాష్ట్ర విభజన అప్పుడు మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చింది పార్లమెంట్. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి దురదృష్టం మనకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రాజధాని కట్టివ్వలేదు. ఇప్పటికి కూడా కేంద్రం రాజధానికి నిధులు ఇవ్వటం లేదు, అప్పులు ఇస్తున్నారు. ఎవరు అడిగారు అప్పులు? ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? ఈ భారం అంతా మన బిడ్డల మీద పడుతుంది, భవిష్యత్ తరాల మీద పడుతుంది. ఎవరు ప్రశ్నిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీకి మోడీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళు లేనే లేరు. నిజంగా ఆలోచన చేయండి. ఇందాక అన్న మాట్లాడినట్టు ఎంత ఆవేదనతో మాట్లాడారు. ఇక్కడ క్లబ్ పెడతారంట, కానీ ఒక్కరంటే ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా? అందుకే చెప్తున్నాం, మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షానికి ఒక గొంతు ఉండాలా, ప్రజల గొంతుగా ఉండాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి అని కాబట్టే మేము నిలబడి ఉన్నాం. కానీ మేము ఒక్కరం కొట్లాడితే సరిపోదు, మీ బలం కూడా మాకు జత కావాలి. మీరు చేయి కలుపుతేనే మేము బలంగా గొంతు వినిపించగలం. ఒక్క మేము మాత్రమే కొట్లాడితే చేయగలిగింది ఏమీ లేదు. మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చేయి కలపాలి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం నిలబడి కొట్లాడుతున్న పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే అసలు మనకు ప్రత్యేక హోదా వచ్చే క్వశ్చనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఒక కేంద్రంలో రావాలి, రాష్ట్రంలో కూడా రావాలి.
రాజశేఖర రెడ్డి గారు తలపెన్నట్టుగా మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులు బాగుపడాలన్నా, ఇవన్నీ జరగాలన్నా, ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా నడపాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ జరగాలన్నా, ఈ పథకాలన్నీ అమలు కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం. అందుకే చెప్తున్నాం, మేము నిలబడదాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. మీకు మాటిస్తుంది, మీ అందరూ చేయి కలపండి, మమ్మల్ని బలపరచండి. ఆ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన సువర్ణ పరిపాలన తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. మరొక్కసారి మీ అందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.